ఎస్పెషల్లీ అంతర్జాతీయంగా గూఢచారి వ్యవస్థ బలంగా లేకపోతే ఆ దేశానికి చాలా ముప్పండి. చూడండి, ఇప్పుడు ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ హెడ్డే ఒక రష్యన్ ఇరాన్ ఆర్మీ హెడ్నే ఇప్పుడు ఇజ్రాయెల్ ఫస్ట్ గంటలో చంపేసింది. న్యూక్లియర్ సైంటిస్టులని వాళ్ళ అపార్ట్మెంట్కి మిసైల్ వేసి చంపేసింది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే రా అనేది టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వాలి, సైబర్ వార్ఫేర్ మీద డిపెండ్ అవ్వాలి. ముందే మనం పాకిస్తాన్లోకి చైనాలోకి మనం రా ఏజెంట్లను పంపుతాం అనమాట. పంపి అక్కడంతా మనకు గుట్టంతా బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేసిన ఇంటెలిజెన్స్ అంటే శాటిలైట్ బేస్డ్ ఇవన్నీ అంటే టెక్నాలజికల్ వార్ఫేర్ అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదం అనమాట. గూఢచారి వ్యవస్థ లేకుండా ఎంతటి సైన్యం ఉన్నా ఆ దేశం ఓడిపోతుంది. దానికి ఉదాహరణ 1,90,000 మంది ఆర్మీ ఉన్న ఇజ్రాయెల్ సుమారు 10 లక్షల దాకా ఆర్మీ ఉన్న ఇరాన్ను ముప్పు తిప్పలు పెట్టింది ఇరాన్ని. ఎందుకంటే మొసాద్ ఒక గూఢచారి వ్యవస్థ. అంటే గూఢచారి వ్యవస్థకి ఇంత కెపాసిటీ ఉన్న పర్సన్, ధైర్యవంతుడు, అన్ని అవగాహన ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడ పెట్టారు అంటే పాకిస్తాన్ చైనాలకి చాలా భయంకరమైన వార్నింగ్. అందుకని ఇంత న్యూస్లో యాక్చువల్లీ ఇది న్యూస్లో పెద్ద వార్త కాదు, కానీ ఈ పరాగ్ జైన్ అనేది ఒక పెద్ద న్యూస్ అయిపోయింది. ఎందుకంటే అటు చైనా పాకిస్తాన్ మన యుద్ధంలో ఉన్నాం. ఈరోజు యుద్ధంలో ఏ క్షణం ఏ నిమిషంలో యుద్ధంలో ఉండో తెలియదు. అందుకనే ఇది భయంకరమైంది.